ఆకతాయిల వికృత చేష్టలను అడ్డుకునేందుకు వెనకాడే యువతులకు బుల్లితెర నటి అస్మిత ఆదర్శంగా నిలిచారు. కారులో వెళుతున్న ఆమెను వెంటాడి వేధించిన పోకిరీలకు తనదైన శైలిలో బుద్ది చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో అస్మిత ప్రదర్శించిన సమయస్ఫూర్తిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోకిరీల వేధింపులపై యువతలు అలసత్వం ప్రదర్శించవద్దంటున్న అస్మితతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఆకతాయిల చేష్టలను చూసి చూడనట్లు వదిలిస్తున్న మహిళలకు నటి అస్మిత ఆదర్శంగా నిలుస్తున్నారు. తనను వేధించిన ఆకతాయిలను ఫేస్బుక్ లో ఫోటోలు తీసి ఉంచారు. పోలీసులు స్పందించి ఆకతాయిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సినీ నటి అస్మిత మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఈ విషయం మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అస్మిత గారు, చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాను. సో ఒక సిగ్నల్ దగ్గర ఆగితే ఒక బైక్ పక్కనే వచ్చి ఆగింది. అంటే కొంచెం దూరంలో, బట్ పక్కనే. సో వాళ్ళకి కనిపించట్లేదని చెప్పి ముందుకెళ్లి ఇంకా చూస్తున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుని నవ్వుకుని అలా చేస్తున్నారు. కాబట్టి నేను ఇంకా ఏం ఊరుకున్నాను. తర్వాత సిగ్నల్ గ్రీన్ అయింది, స్టార్ట్ అయిపోయాను. వాళ్ళు స్లోగా వెళ్లడం స్టార్ట్ చేశారు. వాళ్ళు స్లోగా వెళ్తున్నారని చెప్పి నేను ఇంకా స్లోగా వెళ్లి వాళ్ళ వెనకాల వెళ్తున్నారు. మెల్లిగా వెళ్తుంటే ఇంకా ఒక పాయింట్ వచ్చింది. నేను ముందు వెళ్లి ఓవర్టేక్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. ఫాస్ట్ వెళ్లి నేను ఓవర్టేక్ చేసిన తర్వాత ఇంకా నేను చూస్తున్నాను ఎక్కడంటే సడన్ గా సైడ్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఇంతే గ్యాప్ ఉంది డివైడర్ కి కార్ కి, మధ్యలో నుంచి వచ్చి దూరేసి ముందుకెళ్లిపోయి నవ్వుకుంటూ అలా టీజ్ చేసుకుంటూ హ్యాండ్స్ యాక్షన్ చూపిస్తూ అలా వెళ్తున్నారు ముందుకి. అప్పుడు నేను వెంటనే నా ఫోన్ తీశాను. ఫోన్ తీసుకుని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఇది పంజగుట్ట వరకు జరిగింది. ఆ తర్వాత నేను రైట్ వెళ్ళిపోయాను, వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోయారు. అసలు మీకు ఫేస్బుక్ లో పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను అప్పుడే అనుకున్నాను ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టాలి అని. కానీ నేను ఫేస్బుక్ లో ఎందుకు పెట్టానంటే, నేను వాళ్ళ ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు నవ్వుకుంటూ సరదాగా, అంటే అది ఏం చేసుకుంటారు అని జోక్ లాగా తీసుకుంటున్నారు కదండి. అది నాకు చాలా కోపం అనిపించింది. అండ్ నాకు మంచిగా అనిపించలేదు. దట్ దిస్ ఇస్ నాట్ రైట్ అని అనిపించింది. వీళ్ళకి ఏదో ఒక విధంగా తెలియాలి అని చెప్పి ఫేస్బుక్ లో పెట్టాను నేను. ఆ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అందరు కలిపి షేర్ చేయడం వల్ల వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం సర్క్యులేట్ అయిపోయి అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు షీ టీమ్ ని కూడా ట్యాగ్ చేశారు ఆ ఫేస్బుక్ ఫోటోగ్రాఫ్స్ ని. అలా షీ టీమ్ వాళ్ళు వెళ్లి వాళ్ళని పట్టుకున్నారు. షీ టీమ్స్ స్పందన పట్ల మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? నేను నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను అసలు ఏం ఎక్స్పెక్టే చేయలేదు ఆ పోస్ట్ చేసినప్పుడు. నేను పోస్ట్ ఎందుకు చేశానంటే వాళ్ళకి తెలియాలి, ఏదో ఒక విధంగా తెలిసిన వాళ్ళు గాని వాళ్ళకి ఇది వస్తే, ఈ పోస్ట్ నేను చేసిన పోస్ట్ వస్తే వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు అన్నట్టు పెట్టాను నేను. కానీ షీ టీమ్ ఇంత తొందరగా యాక్ట్ చేసి ఇంత ఎఫిషియెంట్లీ వాళ్ళని పట్టుకుంటే ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. మాకు ఎంత సెక్యూర్ ఉంటుందండి. ఒక లేడీగా నాకు చాలా సెక్యూరిటీ అనిపిస్తుంది. ఓహో మనతో ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇటువంటి ఘటనలు హైదరాబాద్ లో చాలా మంది మహిళలు ఎదుర్కొంటా ఉంటారు. వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నానండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు. ఎందుకంటే తప్పు మనం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబారస్మెంట్, భయం, ఈ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి మనం రియాక్ట్ చేయాలి. మనం రియాక్ట్ చేస్తేనే మనం మన గురించి ఒక 2 ఈవ్ టీజర్స్ కాదు, ఇంతమంది ఈవ్ టీజర్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. దానికి మనమే రియాక్ట్ అవ్వాలండి. ఒక్కొక్కసారి మనకి ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఫోన్ తీసి రికార్డ్ చేయడానికి. అప్పుడు మనం వీ హ్యావ్ టు క్రియేట్ అ సీన్ క్రియేట్ చేయాలి. అందులో ఎంబారస్మెంట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు వై షుడ్ వి నాట్ ఎంబారస్ దెమ్? వాళ్ళకి షేమ్ ఫీల్ చేయాలి మనం. అప్పుడే కదా మనకి సొసైటీలో మార్పు వస్తుంది. ఈ భయం వల్ల చాలా మంది ఆగిపోతారు. దట్ మనకి షేమ్ అవుతారు, లేదంటే ఇలా చాలా మందికి నోటీస్ చేస్తారు వాళ్ళని టీజ్ చేయడం. అదే వాళ్ళకి వద్దు అని అనుకుంటారు వాళ్ళు. సో మనం అలా షేమ్ వాళ్ళకి ఫీల్ చేపిస్తే ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్. దానికి ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలి, మనం మాట్లాడాలి. ఇటువంటి ఘటనలను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా పోకిరీలపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నటి అస్మిత అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.